అంటే దమయ మనక, నా మనస్సును నిగ్రహించుకునే శక్తి నాకు ఇయ్యి. శమయ విషయ మృగ తృష్ణ, మనస్సును నిగ్రహించుకోవాలంటే విషయం అనేటువంటి ఎండమావుల వెనకాల వెళ్లకుండా ఉండాలి. అంటే ఏం కోరుతున్నారో దానికి కావలసిన సామగ్రి అంతా కింద చెబుతున్నారు. అంటే దాని సారాంశం ఏమిటంటే దేవుణ్ణి అడుగుతున్నాం కానీ మన ప్రయత్నం మనం చేయాలి రాబా. మనం ఇలా కూర్చుంటే ఇదిగో వినయం, ఇదిగో దమం, ఇదిగో శమం అని ఆకుకూరవాడు తోటకూర గోంగూర ఇచ్చినట్టుగా విష్ణుమూర్తి దేవుడు, ఆయనకేం పని లేదు ఇక్కడ. మనం సంపాదించుకోవాలి, నీలో ఉండే అహంకారం పోవాలి, జీవితాన్ని తట్టుకోగలిగే శక్తి రావాలంటే దమయ మనక, మనస్సును నిగ్రహించుకో. జీవితం ఎక్కడ దెబ్బతింటుంది ఎవరికైనా సరే, మనోనిగ్రహం లేకపోవడం వల్ల. ఇవాళ భయంకరంగా 2 రాష్ట్రాల్లో వ్యాపిస్తున్నటువంటి డ్రగ్స్ కారణం ఏమిటండి? మనోనిగ్రహం లేకపోవడమా కాదా? సినిమా వాళ్ళు డ్రగ్స్ సేవిస్తారా? కుర్రాళ్ళు, కాలేజీ కుర్రాళ్ళు డ్రగ్స్ సేవిస్తారా? ఉండాలా పోవాలా ప్రపంచం? నేను సరదాకి చెబుతున్నా, సినిమా వాళ్ళ పట్ల ప్రేమతో చెబుతున్నా నేను. సినిమా వాళ్ళు ఎప్పుడు ఇటువంటి వాటికి బానిసలు అవుతారో తెలుసునండి? అవకాశాలు లేనప్పుడండి. అవకాశాలు ఉన్నవాడు దాని జోలికి వెళ్ళండి. సాధారణంగా సినిమా ప్రపంచం, రాజకీయ ప్రపంచం, ఈ రెండు ఎంత విచిత్రమైనవి అంటే ఎప్పుడు ఆకాశంలో ఉంటాడో ఎప్పుడు పాతాళానికి పోతాడో తెలియదు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. రాజకీయం అంతే, సినిమా అంతే. ఇంకా ఉద్యోగాలు, వ్యాపారాలు కొంత పర్వాలా. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఓ దాంట్లో నష్టం వచ్చినా ఓ దాంట్లో లాభం వస్తుంది. ఉద్యోగాల్లో ఏదో రోజు ఏవో కష్టాలు సుఖాలు కూడా ఉంటూనే ఉంటాయి. అవసరమైతే తలనొప్పి ఉంటే 4 రోజులు సెలవు పెట్టేయచ్చు. సినిమా అలా కాదండి. ఒక్క సినిమా విజయవంతం అయింది అనుకోండి ఆ హీరో గారిది, తర్వాత ఇంకెవరో పిలుస్తారు. వరుస ఇంక ఖాళీ ఉండదు ఆయనకి అసలు. ఇంక వెంటనే సెక్రటరీని పెట్టేస్తాడు, ₹1,00,000 జీతం ఇచ్చేస్తాడు, స్మార్ట్ ఫోన్ మార్చేస్తాడు, 6 అసిస్టెంట్లను పెడతాడు, ₹1,00,00,000 ఇల్లు కొంటాడు. ఇవన్నీ తర్వాత 2వ సినిమా చేస్తాడు, శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అది ఆడదు కానీ ఈయన ఆడాలిగా. అది ఆడకపోయినా ఈయన ఆడాలి, ఇంట్లో ఆడాలి గరిటి. అప్పుడు మనిషికి చాలా ఒత్తిడి వస్తుంది. సినిమా సోదరుల పట్ల ప్రేమతో చెబుతున్నాను నేను ఈ విషయాన్ని. ఒత్తిడిని జయించే విధానం. అప్పుడు మనసుకు ఒత్తిడి వస్తుంది. ఏంటి అలా ఆడేసింది ఆ సినిమా, ఇది ఆడలేదు. ఇది ఆడకపోవడం నీకు బాధగా ఉంది కదా, అది ఆడడం కూడా ఆశ్చర్యంగానే ఉండాలి. మరి నీ ప్రతిభ వల్లే అది ఆడలేదు నాయన. చాలామంది ఉన్నారు అందులో. హీరోయిన్ లేదా, విలన్ లేడా, నిర్మాత లేడా, దర్శకుడు లేడా, నువ్వు ఒక్కడ ఉన్నావు ఎక్కడ? ఎంతసేపు సినిమా అనగానే హీరో పేరు చెబుతారు ఏమిటండి? మిగిలిన వాళ్ళు జీరోలా. అందుకే సినిమా పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. హీరోల వెనకాల తిరుగుతున్నారండి. పాత సినిమాల కాలంలో చూడండి అమ్మా, నీకు ఎన్టీ రామారావుకి, నాగేశ్వరరావు గారికి లోకంలో ఎంత గౌరవం ఉందో ఎస్వి రంగారావు గారికి కూడా అంత గౌరవం ఉండేదండి లోకంలో. సావిత్రికి, మన అంజలీదేవికి ఎంత గౌరవం ఉందో సూర్యకాంతం గారికి అంత గౌరవం ఉండేదండి జనాల్లో. లేచి నిలబడి దండం పెట్టేవారు సూర్యకాంతం పేరు చెబితే. వాళ్ళు మరి విలన పాత్రలు వేశారెవరు? తమ నటన ద్వారా తామేమిటో నిరూపించుకున్నారు అంతే. ఆనాటి హీరోలు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు తరం వరకు వాళ్ళు వేరే వాళ్ళని ఎవరు పెట్టారో వాళ్ళు నిర్ణయించరా. మీ ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకోండి అన్నారు. నటనకు ఎవరు బాగుంటే వాళ్ళని పెట్టుకోండి అన్నారు. అంజలీదేవి దగ్గరికి స్వయంగా దేవదాసు నిర్మాత వచ్చి మీరు పార్వతి పాత్ర మీరు వెయ్యాలి అంటే ఆవిడ ఎంత సంస్కారవంతురాలంటే, నేను వేస్తానండి, నాకు అభ్యంతరం లేదు, కానీ ఈ పాత్ర సావిత్రి బాగా వేస్తుందని చెప్పింది ఆవిడ. ఏం ఔదార్యం, ఏం మనుషులు వాళ్ళు అసలు, ఏం ఔదార్యం. అని నేను వేస్తానండి పర్వాలేదు, కానీ సావిత్రిని అడగండి, ఒప్పుకోకపోతే అప్పుడు చూద్దాం అన్నట్టు. ఒప్పుకుంది, బాగానే ఆడింది. ఎంత మంచి సామ్రాజ్యం అండి, ఎలా అయిపోయింది ఈవేళ. ఇది ఒత్తిడికి కారణం. ఇది నువ్వే హీరో అవ్వాలి, నీకే కోట్లు రావాలి, తర్వాత సినిమాలన్నీ నీకే రావాలి, అందరినీ నువ్వే నిర్ణయించాలి. చివరికి హాస్యనటుల్లో ఎవడైనా ఒకడు ప్రముఖుడైతే మిగిలిన హాస్యనటులు ఎవడు ఉండాలో ఆయన నిర్ణయిస్తాడు. నిర్మాత పని అయిపోయాడు ఇక్కడ. నిర్మాత ఎప్పుడు పనికిమాలినవాడు అయిపోయాడో, నిర్మాత ఎప్పుడు బానిస అయిపోయాడో, సినిమా ప్రపంచం అప్పుడే సర్వభ్రష్టం అయిపోయింది. డబ్బులు పెట్టేవాడికి మీరు ప్రాధాన్యం ఇవ్వరా మిత్రమా? ఆటోవాడు కూడా ఇస్తాడే, ₹10 ఎక్కువ ఇస్తే సార్ మీరు ఎప్పుడైనా నన్నే పిలవాలి సార్ అని దండం పెడతాడు. ఆటోవాడు ఇచ్చే ప్రాధాన్యాన్ని సినిమా నటులు ఇవ్వరండి. నిర్మాతగా ఇవ్వాల్సింది ప్రాధాన్యం దర్శకుడికి, హీరోకి. వాళ్ళు ఎవరండి నిర్మాత లేకపోతే? నిర్మాతకి మాట వినేటువంటి రోజు పోవడం వల్లే సినిమా రంగానికి ఈ స్థితి వచ్చింది.